రెస్టారెంట్కి వచ్చిందిరా బాబాయ్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ స్టోరీస్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చా. ఈరోజు వంకాయ ఉల్లికారం వీడియో చేయబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో, లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ మిస్ అవ్వద్దు. మా వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ మా వీడియోకి మాత్రం లైక్ చేయండి. మా వీడియో చూసే ముందు మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి యూట్యూబ్ చూపిస్తుంది, దాన్ని మాత్రం మిస్ అవ్వద్దు. ఫస్ట్ మా వీడియో చూసే ముందు మాత్రం ఒక లైక్ చేయండి. ఈరోజు వంకాయ ఉల్లికారం ఎలా చేయబోతున్నాం చూద్దాం. ముందుగా వంకాయలని కట్ చేసుకుందాం. ముందుగా ఈ కాడలు పెద్ద ఉంటాయి, వీటిని కట్ చేసుకుందాం. కాడ తింపిసా బాబాయ్. ఒక్కోసారి అవుతుంటాయి చిన్న చిన్న. కూర్చుంటే ఇలా చూసుకోవాలి. ఎలాగిచ్చా ఓ సైడ్ వెళ్ళే బ్రదర్ స్మోక్ ఎఫెక్ట్స్ కూడా ఇస్తున్నాడు మాకు. ఆడేలాగే మాడిపోయాడు ఫస్ట్ టైం. మరి మాకు వస్తే కదరా బాబు, వస్తే అంత దగ్గర పావు గంట అయింది. కొత్తడు వచ్చాడు ఒకడు పొయ్యి ముట్టించడానికి. కూడా కొంచెం యాడ్ చేద్దాం. ఓకే ఓకే ఓకే, అవుద్ది ఇప్పుడు అవుద్ది. వంకాయ ఉల్లికారం కోసం దాన్ని మసాలా రెడీ చేసుకుందాం. దానికోసం ముందుగా పెనం పెట్టుకుందాం. ముందుగా ఆయిల్ వేసుకుందాం. జీలకర్ర, ధనియాలు, శనగపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, మిరపకాయలు వేసుకుందాం. స్టార్ట్ చేద్దాం. మసాలా రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా మిక్స్ చేసుకుందాం, తీసేద్దాం. కట్ చేసి వంకాయ ఫ్రై చేయడానికి ఆయిల్ వేసుకుందాం. వంకాయలని ముందుగా కొంచెం హాఫ్ డన్ చేసేద్దాం, ఎందుకంటే అప్పుడు కరెక్ట్ కుక్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ముందుగా ఇలా ఫ్రై చేస్తాను. మూత పెట్టుకోండి. మళ్ళీ చూసుకుందాం. వంకాయలు రెండు పక్కలు ఎలా తిప్పుకుంటే, వంకాయలు ఎలా తిప్పుకుంటే అన్ని పక్కలు ఫ్రై అయిపోతాయి. ఐరన్ కడాయిలో చేసుకుంటేనే బాగుంటుంది, అందుకే ఐరన్ కడాయి వాడుతున్నాం. దీనికోసం ఉల్లికారంకి ఎప్పుడైనా ఐరన్ కడాయి వాడుకోవాలి. బాబా ఎలా వస్తాయంట టేస్ట్ విషయంలో? మామూలుగా ఉండదు, ఇంకా అలా అయితే పర్లేదు.
వంకాయలు సగం బాయిల్ అయ్యాయి కాబట్టి వీటిని తీసేసి దీంట్లో మసాలా పెట్టుకుందాం. తీసేద్దాం. సాల్ట్ వేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న మసాలాని ఇలా వంకాయల మధ్యలో పెట్టి ఇలా పెట్టుకోవాలి. ముందుగా ఆయిల్ వేసుకుందాం వంకాయలు ఫ్రై చేయడానికి. ఆవాలు 1 టీ స్పూన్ వేసుకుందాం. కరివేపాకు కొంచెం వంకాయలు కొట్టగా వేసుకుందాం. ఇలాగా ఇటుపై మూత పెట్టుకున్నాను. ఓకే, వంకాయని 4 పక్కల ఇలా తిప్పుకోవాలి, లేకపోతే మాడిపోద్ది. ఇంకా అన్ని సైడ్లు తిప్పుకుంటే బాగా ఫ్రై అవుద్ది. ఇప్పుడు ఈ మిగిలిపోయిన మసాలాని ఇందులో వేసుకుందాం. వంకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. ఆహా, అద్భుతం అండి, మామూలు లేదు టేస్ట్. వంకాయ ఉల్లికారం కర్రీ అదిరిపోయింది. అమ్మమ్మ, ఎక్సలెంట్గా వచ్చిందిరా బాబాయ్. భలే, చాలా బాగా వచ్చింది. బాబా సరిపోదండి కర్రీ ముగ్గురికి. ఇంకేటి సరిపోద్ది ఎలాగంటే అదిరిపోయింది. వెనకోడేటి తినట్లే కెమెరామ్యాన్. కెమెరా తీరిన పని. ఆడి వాళ్ళు నాన్ వెజ్. చాలా బాగా వచ్చింది. వంకాయని అబాబా కట్ చేసేది నోరు కాలిపోయింది. అమ్మో, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.